ఇది మనం ఐ వాల్యూని అప్డేట్ చేసుకునే విధానం. అండ్ నెక్స్ట్ ఈ కోడ్ ఇది రన్ అయినాక నెక్స్ట్ మళ్ళీ లూప్కి వెళ్తుంది, వైల్ లూప్కి. ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. నెక్స్ట్ 1 ఇప్పుడు ప్రెసెంట్ వాల్యూ i = 1 అని ఉంది. నెక్స్ట్ ఇక్కడ అప్డేట్ అయింది, అప్పుడు i = 2 అవుతుంది. అప్పుడు నెక్స్ట్ మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది, 2 < 10 కండిషన్ ట్రూ, బ్రాకెట్స్ లోపలికి ఇన్సైడ్ వస్తుంది. ఇన్సైడ్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ i వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ i = 3కి అప్డేట్ అవుతుంది. అలాగా అప్ టు 10 దాకా 10 దాకా అనేది వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ 10 తర్వాత 11 అనే వాల్యూ వస్తుంది. 11 వస్తే అప్పుడు ఏంది, కండిషన్ అనేది ఫెయిల్ అయిపోతుంది, డైరెక్ట్గా కోడ్ నుండి ఎగ్జిట్ అయిపోతుంది. సో ఇది మనం కోడ్ రాసే విధానం. అప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని 3 డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఫస్ట్ సి, నెక్స్ట్ పైథాన్, నెక్స్ట్ జావా. ఇప్పుడు మనం సిలో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. రన్ చేసి చూస్తే ఆన్సర్ ఎంత వచ్చింది, 5 టేబుల్ అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం పైథాన్లో అనేది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. రన్ చేస్తే 5 టేబుల్ ప్రింట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ జావాలో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. రన్ చేసి చూస్తే ఆన్సర్ ఏమైంది, 5 టేబుల్ అనేది ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బాయ్.